హలో ఫ్రెండ్స్, అందరూ టీలు కాఫీలు తాగారండి. మేమైతే ఇప్పుడు 4 అవుతుంది టైము. టీ అయితే పాలైతే పొయ్యి మీద స్టవ్ మీద పెట్టానండి. ఇంకా బాబు ట్యూషన్కి వెళ్తాడు, అందుకనేసి వాడికి పాలు ఇద్దామనేసి పాలు స్టవ్ మీద పెట్టా. అంతలోకి కొంచెం పిండి ఉంది, శనగపిండి ఉంది. అందుకనేసి కొంచెం వారం అయిందండి శనగపిండి. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే కొంచెం చేదు వస్తుంది అనేసి పకోడీ చేద్దాంలే, టీ తాగుతా పకోడీ తింటే బాగుంటుంది అనేసి పకోడీ అయితే చేద్దామనేసి చేస్తున్నానండి. మొత్తం పిండి అయితే కలిపెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపెట్టేసుకొని పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్న. అంతలోపల టీ అయ్యే పాలు కాగే లోపల మనము కలిపెట్టుకున్న శనగపిండి వేసి ఉల్లిపాయలు పచ్చిరలు అన్నీ వేసేసిన కలిపేస్తున్నా. మొత్తము కొంచెం కరివేపాకు వేస్తున్నానండి, లాస్ట్లో మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వేసాను. కొంచెం ఆయిల్ కూడా వేసాను. శనగపిండిలో కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం సపరేట్గా ఉంటుంది పకోడీ, చూడడానికి బాగుంటుందండి. అందుకనేసి మా బాబుకి అయితే పాలు ఇస్తున్నా. ట్యూషన్కి టైం అవుతుంది మమ్మీ అంటే తొందరగా పాలు కాబట్టేసి ఇచ్చేసిన. అంతలేక మేమైతే టీ చేసుకుంటున్నాం. అంతలేక పొయ్యి మీద ఆ పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే వేడి పెట్టానండి. తొందరగా అయితే పకోడీ చేస్తే కొంచెం బాబుకి తిని ట్యూషన్కి వెళ్తాడనేసి కొంచెం టీ తాగుతాం. మా బాబు తినేద్దామనేసి కొంచెం పకోడీ అయితే వేస్తున్నాను. వేడివేడిగా పకోడీ టీ తాగితే కొంచెం బాగుంటుంది కదండి. అందుకని సాయంత్రం పూట అయితే వేస్తున్నా, పకోడీ అయితే వేస్తున్నా. ఒక పక్క పకోడీ అయితే రెడీ అయిపోయింది. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పకోడీ టీ రెండు రెడీ అయిపోయినాయి. ఒకసారి చేసేసిన తొందరగా ఫాస్ట్గా. మరి మా బాబు ఒకటేమైనా చెప్తూనే ఉండు, టీ పాలు పెట్టు మమ్మీ అనేసి సర్లే అనేసి ఇంకా వాడికి ఇచ్చేసిన. వాడైతే వెళ్ళిపోయాడు, ట్యూషన్కి టైం అవుతుంది అనేసి పాలు తాగేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను పకోడీ టీ అయితే రెడీ అయినాయండి. ఇంకా మా బావ పిలిచా. మా బావ తాగుదురా బావ టీ తాగుదురా అని అంటే సర్లే వస్తున్నా అనేసి అన్నాడు. మా బావని ఇద్దరం కూర్చొని టీ పకోడీ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఒక ముక్క కూడా నోట్లో పెట్టే ఎట్లా ఉందో టేస్ట్ చెప్పండి అనేసి, సూపర్ ఉంది బాగుంది అనేసి అన్నాడు. మా బావ అయితే పకోడీ చాలా బాగా చేసావు, బాగా వచ్చింది పకోడీ కూడా అనేసి అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ అండి.